భూమిపై నన్ను నిలిపెను, జిగటగల భూమి నుండి లేవనెత్తెను. సమతల మగు భూమిపై నన్ను నిలిపెను, నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండును, సత్యమైన మార్గములో నన్ను నడుపును. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. రెండో పట్టణము కొరింథీయులు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు. రెండో పట్టణము కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు. ఏలయనా మేము క్రీస్తుచే ప్రేమించి పరిపాలించబడుము. అందరి కొరకు ఆయన ఒక్కడు మరణించనని మనము ఇప్పుడు గుర్తించితిమి కదా. అనగా మానవులందరూ ఆయన మృతువును పాల్గొందుననియే గదా భావము. జీవించుచున్నవారు ఇక మీదట కేవలము తమ కొరకు కాక ఆయన కొరకే జీవించుటకు గాను క్రీస్తు మానవులందరి కొరకు మరణించెను. ఆయన మరణించి పునరుద్ధానం చెందినది వారి కొరకే గదా. కనుక ఇక ఏ వ్యక్తిని మేము మానవ దృక్పథము పరిగణింపము. ఒకప్పుడు క్రీస్తును మేము మానవ దృక్పథము పరిగణించినను, నేడు అటులా చేయును. కావున ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఇది ఏలిన వారిచ్చిన వాక్కు. జీవం గల దేవుని స్తుతించుదాం, నిత్య జీవమిచ్చు దేవుని స్తుతించుదాం. జీవం గల దేవుని స్తుతించుదాం, నిత్య జీవమిచ్చు దేవుని స్తుతించుదాం. స్తుతించుదాం, స్తుతించుదాం, హల్లెలూయా గీతాలతో స్తుతించుదాం. స్తుతించుదాం, స్తుతించుదాం, హల్లెలూయా గీతాలతో స్తుతించుదాం. జీవం గల దేవుని స్తుతించుదాం, నిత్య జీవమిచ్చు దేవుని స్తుతించుదాం. ప్రభు మీ అందరితో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మార్కు శుభవార్త 4వ అధ్యాయము 35వ వచనము నుండి. మార్కు శుభవార్త 4వ అధ్యాయము 35వ వచనము నుండి. ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు వెళ్ళుదము రండు అని యేసు శిష్యులతో చెప్పెను. అంతటి శిష్యులు ఆ జనసమూహమును వీడి యేసును పడవలో తీసుకొని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయుచు దానిని ముంచివేయునట్లు ఉండెను. అప్పుడు యేసు పడవ వెనక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచూ ఉండెను. శిష్యులు అప్పుడు గురువును నిద్రలేపి, గురువా, తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది, మేము చనిపోవచ్చున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణగి గొప్ప ప్రశాంతత కలిగెను. మీరింత భయభ్రాంతులైతేరేలా, మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను. అంతటి శిష్యులు మిక్కిలి భయపడి గాలియు సముద్రము సైతం ఈయనకు లోబడుచున్నది, ఈయన ఎవరు అని తమలో తాము అనుకునిరి.
ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన వలన మన పాపములు క్షమించబడునుగాక. అందరు కూర్చున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఒకనాడు యేసు ప్రభువారు గలీలియ సరస్సు తీరమున ఉన్నారు. ఆయన అక్కడ ఉన్నాడు అని తెలిసిన వెంటనే ప్రజలు, జనసమూహము ఆ గలీలియ సరస్సు తీరానికి తండోపతండాలుగా, గుంపులు గుంపులుగా వచ్చారు. వారిని చూసిన యేసు ప్రభువారు పడవనెక్కి వారికి అనేక విషయాలు బోధించటం జరిగింది. విత్తువాని ఉపమానము గురించి చెప్పారు. ఆవగింజంత విశ్వాసమును గురించి చెప్పారు. విత్తినటువంటి పంటను కోయుట గురించి ఇన్ని చెప్పారు. ఇక సాయంకాలం అయినది. తనతో ఉన్నటువంటి ప్రజలతో యేసు ప్రభువారు అంటున్నారు, మీరు నాతో పాటు పడవనెక్కి గలీలియా సరస్సు ఆవలి తీరమునకు వెళదాము రండి అని చెప్పి వారు పడవనెక్కి పడవలో బయలుదేరారు. యేసయ్యతో పాటు మరికొన్ని పడవలు, ఆ పడవలలో అనేక మంది ప్రజలు వారి ప్రయాణాన్ని ప్రారంభించారు. పరిచర్య చేసి యేసు ప్రభువారు అలసిపోయి పడవ కింద భాగమునకు వెళ్ళి తల వాల్చి కాసేపు పడుకున్నారు. ఈ లోపున బలమైనటువంటి గాలి, తుఫాను, అలలు చెలరేగి వారు ప్రయాణం చేస్తున్న పడవని అటు ఇటు అతలాకుతలం చేయటం జరిగింది. వారు ఎంతో భయపడ్డారు. అప్పుడు పడవ కింద భాగమునకెళ్ళి, ఓ గురువా, నీకు ఎలాంటి విచారం లేనట్టున్నది, తుఫాను మమ్మల్ని చంపివేసేలా ఉంది, ఈ అలలకు కొట్టుకొని పోతున్నామయ్యా అని అన్నప్పుడు యేసు ప్రభు వారు నిద్రలేచి, మీరెందుకు ఇంత అల్ప విశ్వాసముతో ఉన్నారని చెప్పి అక్కడ ఉన్న గాలిని, అలలను అణిచివేశారు. అప్పుడు అది చూసిన జనం అంటున్నారు, గాలి, తుఫాను, అలలు సైతం ఇతడికి లోబడుతున్నవి, ఇతడు ఎవరై ఉండునో అని వారిలో వారు అనుకోవటం జరిగింది. దేవుని బిడ్డలారా, ఇది దేవుని వాక్యం. మనం చదువుకున్నాం. ఈ దేవుని వాక్యములో దేవుడు మనకు బోధించే విషయాలు 7. మొదటిది, వాక్యము విన్నటువంటి వారు ఏం చేయాలనేది చూద్దాం. మొదటిది, ఆయనను అనుసరించాలి. రెండవది, అననుకూల పరిస్థితులలో విశ్వాసం కలిగి ఉండాలి. మూడవది, దేవుడు మనతోనే ఉంటారు. నాలుగవది, విశ్రాంతి తీసుకొని ప్రార్థనకి రావాలి. ఐదవది, ప్రభువుని ఆశ్రయించి పిలవాలి. ఆరవది, అధికారము దేవుడు మనకి ఇచ్చాడు. ఏడవది, భయపడకుండా ధైర్యముగా ఉండాలి. ఈ 7 విషయాలు దేవుడు మనకి వాక్యము ద్వారా మాట్లాడుతున్నారు. మొదటిది, గట్టి చెప్పండి, మొదటిది అనుసరించండి. మార్కు శుభవార్త 4వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. మైక్. ఆ దినము సాయంకాల సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదము రండు అని యేసు శిష్యులతో చెప్పెను. ఆ సాయంకాల సమయమున గలీలియ సరస్సు దాటి ఆ దరికెళదాము రండి అని చెప్పారు. ఎవరితో చెప్పారు అమ్మా?
వెరీ గుడ్. శిష్యులతో చెప్పారు. శిష్యులతో పాటు ఇంకొంతమంది ఇంకొన్ని పడవలలో కూడా వారు వెళ్ళారు. ఎవరిని రమ్మన్నాడు? అమ్మా వెరీ గుడ్. ఎవరిని రమ్మన్నామన్నాడంటే ఉదయం నుండి సాయంకాలం వరకు ఎవరైతే ప్రభుని వాక్యము విన్నారో వారితో పలికిన మాట, మీరు నన్ను అనుసరించండి. ప్రియ దేవుని బిడ్డలారా, గలిలయ సరస్సు తీరమున ఉదయం నుండి సాయంత్రం వరకు నేను చెప్పిన మంచి మాటలు విన్నారు. నేను చెప్పిన సువార్త బోధని విన్నారు కదా. వినిన చోటనే వదిలిపెట్టక, వినిన చోటనే విడిచిపెట్టక మీరు నన్ను అనుసరించండి అని యేసయ్య వాళ్ళతో పలికారు. అంటే ప్రార్థన చేసే మనం, దేవుని సన్నిధికి వచ్చే మనం, దేవుని సన్నిధిలో వాక్యం వినే మనం, దేవుని సన్నిధిలో వాక్యం చదివే మనం ప్రభువుని అనుసరించాలి. ప్రార్థన చేస్తే సరిపోదు, దేవుని సన్నిధికి వస్తే సరిపోదు, వాక్యము వింటే సరిపోదు, వాక్యము చదివితే సరిపోదు, వాక్యము బోధిస్తే సరిపోదు. ఆ వాక్యం ప్రకారం నడుచుకున్నవాడే నిజమైనటువంటి దేవుని బిడ్డ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను శుభవార్త 8వ అధ్యాయము 11, 12 వచనాలు చూద్దాం. చదవండి. కరెక్టే, చదవమ్మా. లేదు ప్రభు అని ఆమె సమాధానమిచ్చెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధించను, వెళ్ళుము, ఇక పాపము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నాది ఒక ప్రశ్న. నేనును నీకు శిక్ష విధించను, వెళ్ళుము, ఇక పాపము చెయ్యము అని అనగా అర్థం ఏంటి? నేను మరలా చెబుతున్నాను. నేనును నీకు శిక్ష విధించను, వెళ్ళుము, ఇక పాపము చేయకము అని అనగా అర్థం ఏంటి? నేను చెబుతా, వినండి. ఆమె వ్యభిచారమున పట్టుబడింది. పెద్దలు ఆమెను రాళ్లతో కొట్టుకుంటూ యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. అయ్యా, ఈమె వ్యభిచారమున పట్టుబడింది, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపాలా, నువ్వేమంటావు? అయితే మీలో పాపము చేయని వాడు ఈమె మీద రాయి వేయండి. ఎవరు రాయి వేయాల? ఎవరి దారిన వాళ్ళు. అమ్మా, వారందరూ ఎక్కడ లేరు ప్రభు, అందరూ వెళ్ళిపోయారు. నేను కూడా నీకు శిక్ష విధించను, వెళ్ళు, ఇక పాపం చేయకము. అంటే అర్థం ఏంటంటే, అమ్మా, నీ పాపాలు క్షమించబడినవి తల్లి. ఇదిగో, ఈనాటి నుండి ఇక నువ్వు పాపపు జీవితం జీవించొద్దమ్మా, పవిత్ర జీవితం జీవించుము. ఇక పాపము చెయ్యొద్దు, పవిత్ర జీవితం జీవించు. ఇక పాపముతో సహవాసం వద్దు, క్రీస్తుతో సహవాసం చెయ్యి అని అర్థం. పాప క్షమాపణ పొందిన తరువాత ఆ వ్యభిచార స్త్రీ యేసు ప్రభు వారిని అనుసరించింది. గలిలయ సరస్సు తీరమున వాక్యము బోధించిన తరువాత యేసు ప్రభు వారి శిష్యులతో పలికిన మాట, మీరు నన్ను అనుసరించండి. దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్తలో 10వ అధ్యాయంలో, మార్కు శుభవార్త 10వ అధ్యాయం 51, 52 వచనాలు చదివితే అక్కడ ఈ విధంగా ఉంటుంది. శోభా చదువు. అప్పుడు యేసు, నేను ఏమి చేయగోరుచున్నాను అని వానిని అడగగా, బోధకుడా, నాకు చూపును దయచేయము అని వేడుకొనెను. నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నేను స్వస్థత చేకూరినది అని యేసు.
వారు దృష్టిని పొంది త్రోవ వెంట ఆయనని ఎవరిని అనుసరించారు? ఎప్పుడు? స్వస్థత చూపు. ఓకే, అనుసరించాలి. వాక్యము విన్న నువ్వు ప్రభుని అనుసరించాలి. పాప క్షమాపణ పొందిన నీవు ప్రభుని అనుసరించాలి. స్వస్థత పొందుకున్న నీవు ప్రభుని అనుసరించాలి. దేవుని పిలుపును పొందినటువంటి నీవు ప్రభుని అనుసరించాలి. ప్రభు 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 అనేవాడు ప్రభుని అనుసరించేవాడు కాదట. దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాక్యానికి తల వంచి, దేవుని వాక్యానికి అనుగుణంగా, దేవుని వాక్యాన్ని ప్రకారం నడిచేవాడే నిజమైనటువంటి దేవుని బిడ్డట. నిజంగా ప్రభుని అనుసరించువాడు, నా బోధనను ఆలకించి పాటించు ప్రతివాడు ఈ రాతి మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు. ఎవడు బుద్ధిమంతుడు? ప్రభు ప్రభు అనేవాడు బుద్ధిమంతుడు కాదట. పాట పాడేవాడు బుద్ధిమంతుడు కాదట. వాక్యము చదివేవాడు బుద్ధిమంతుడు కాదట. వాక్యము చెప్పేవాడు బుద్ధిమంతుడు కాదట. ఆ వాక్యం ప్రకారం నడుచుకునేవాడే బుద్ధిమంతుడు. మన దేవుడు బుద్ధిమంతుడు కాబట్టి నువ్వు బుద్ధి కలిగి ఉంటే నువ్వు నిజంగా దేవునికి బిడ్డవవుతావు. కనుక బుద్ధి కలిగిన యేసయ్య తన బుద్ధి కలిగిన మాటలు శిష్యులకు చెప్పన్నారు, మీరు నన్ను అనుసరించండి. ఎవరిని అనుసరించమన్నారు? వాక్యము విన్నవారిని అనుసరించమన్నారు. పాపక్షమాపణ పొందిన వారిని అనుసరించుము అన్నారు. స్వస్థత పొందిన వారిని అనుసరించుము అన్నారు. మనం కూడా దేవుడు మనకి ఎన్నో లెక్కలేనన్ని ఆశీర్వాదాలు ఇచ్చారు, లెక్కలేనన్ని దీవెనలు ఇచ్చారు, లెక్కలేనన్ని స్వస్థతలు దేవుడు మనకిచ్చాడు. ఈ జీవితం ఇచ్చాడు, భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, చివరికి తన జీవాన్ని ఇచ్చాడు, తన రక్షణ ఇచ్చాడు. ఇన్ని చేసిన దేవుణ్ణి మనము తప్పనిసరిగా అనుసరించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని అనుసరించాలి? ఎవరు అనుసరించాలి? ఎవరు? ఇక్కడున్న మన అందరం. పాట పాడితే అనుసరించినట్ట? వాక్యం చదివితే అనుసరించినట్ట? వాక్యం బోధిస్తే అనుసరించినట్ట? కాదు. వాక్యం ప్రకారం నడుచుకుంటేనే ఆయన అడుగు జాడలలో మనము నడిచినట్లు. హల్లెలూయా. దొంగతనము చెయ్యకుండా ఉంటే అనుసరించినట్లు, వ్యభిచారము చెయ్యకుండా ఉంటే అనుసరించినట్టు, నరహత్య చెయ్యకుండా ఉంటే అనుసరించినట్టు, పరుల సొమ్మును అపహరించకుండా ఉంటే అనుసరించినట్టు, ప్రభువుని ఆరాధిస్తే అనుసరించినట్టు, విశ్రాంతి దినాన్ని పవిత్రపరిస్తే అనుసరించినట్టు, తల్లిని తండ్రిని గౌరవిస్తే అనుసరించినట్టు, 10 ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుచుకున్నప్పుడు ప్రభుని అనుసరించినట్లు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది క్లియరా అయిపోయిందా? మొదటిది. రెండోది ఏంటిది? కరెక్టే, చెప్పు. మొదటిది అనుసరించండి, రెండవది అననుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు విశ్వాసము కలిగి ఉండాలి. అంటే మీకు చెప్తా చూడండి. 37వ వచనం చదవండి. మార్కు శుభవార్త 4వ అధ్యాయం 37వ వచనం. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను, అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయుచూ ఉండెను, దానిని ముంచివేయినట్లు ఉండెను. చాలమ్మా.
గలిలయ సరస్సు తీరాన సాయంకాలమైనది. యేసు ప్రభుతో పాటు శిష్యులు, వారితో పాటు కొన్ని పడవలు, ఆ పడవలలో కొంతమంది జనం ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణం అంతా సక్రమంగానే ఉంది. ఈ ప్రయాణం అంతా సవ్యముగానే సాగుతుంది. అంతా సక్రమముగా, అంతా సవ్యముగా సాగుతున్నది అని అనుకున్న లోపే పెద్ద గాలి వచ్చింది, పెను తుఫాను వచ్చింది. ఈ అలలు వచ్చాయి, ఆ పడవను ముంచేలాగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అంతా బాగానే ఉందనుకున్నప్పుడు అనుకోని రీతిలో సమస్యలు వస్తాయి. అంతా బాగానే ఉందన్నప్పుడు అనుకోని రీతిలో రోగం వస్తుంది. అంతా బాగానే ఉందనుకున్నప్పుడు అనుకోని రీతిలో శోధనలు వస్తాయి. అంతా బాగానే ఉందనుకున్నప్పుడు అనుకోని రీతిలో సమస్యలు వచ్చి పడతాయి. ఇలా వచ్చినప్పుడు మన విశ్వాసములో మనము దృఢముగా ఉండాలి. శిష్యులు అనుకోలా గాలి వస్తుంది, తుఫాను వస్తుందని అనుకోలా. యేసయ్యతో పాటు ప్రయాణం చేసిన పడవలు, అందులో ఉన్న ప్రజలు అనుకోలా విపరీతమైన గాలి వస్తుంది, అలలు వస్తాయి, ఈ అలలు మా పడవని అతలాకుతలం చేస్తాయని అనుకోలా. అనుకోని రీతిగా వచ్చాయి. నీవు కూడా అనుకుంటావు, నేను ప్రార్థనకి వెళుతున్నాను, నేను గుడికి వెళుతున్నాను, బైబిల్ చదువుతున్నాను, రక్షణ పొందుకున్నాను, బాప్తిజం తీసుకున్నాను, నా పరిస్థితులన్నీ ఇక నుండి చక్కబడతాయి అని అనుకుంటూ ఉండవచ్చు. గుర్తుపెట్టుకో, ఆనాడు పడవలో కూడా యేసయ్య ఉన్నాడు. అంతా సక్రమంగా ఉందనుకున్న లోపే అలలు వచ్చాయి, పెను తుఫాను వచ్చింది. పడవని అతలాకుతలం చేసే సమయంలో మనము విశ్వాసము కలిగి ఉండాలి. బైబిల్లో ఒక ఆయన చాలా ధనవంతుడు, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, స్నేహితులు ఉన్నారు, అంతా బాగానే ఉందనుకున్న లోపు సడన్గా దరిద్రం వచ్చి పడింది, సడన్గా దృష్టాంతం వచ్చి పడింది. అదేంటో చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఆ దినము చదువమ్మా, చదువు. యోబు కుమార్తెలు వారి పెద్దన్న ఇంటి విందును ఆరగించి ద్రాక్షాసార సమయం చదువమ్మా, కరెక్టే. సేవించుచుండిరి. సరే, నేను చెబుతా వినండి, చాలా జాగ్రత్తగా ఉండి అడుగుతా. ఒకరోజు యోబు కుమార్తెలు వారి ఇంటి దగ్గర విందు ఆరగిస్తూ ద్రాక్షారసం తాగుతూ ఉన్నారు. ఇలా జరుగుతున్న క్రమంలో ఒక సేవకుడు పరిగెత్తుకుంటే యోబు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో పొలములో ఎద్దులు అరక దున్నుతూ ఉండగా, గాడిదలు మేత మేస్తూ ఉండగా షబాయిలు వచ్చారయ్యా, వాటిని తోలుకొని పోయారు, సేవకుల్ని చంపారయ్యా, నేను తప్పించుకొని వచ్చి మీకు ఈ వర్తమానం అందిస్తున్నా. ఈ లోపున ఇంకొక వ్యక్తి వస్తాడు, అయ్యా గుర్తుపెట్టుకో, ఇదిగో మీ సేవకులు ఎడారిలో గొర్రెలు మేపుతూ ఉండగా ఒక ఆకాశం నుండి మెరుపు వచ్చిందయ్యా, గొర్రెలని సేవకుల్ని కాల్చివేశాయ్యా, నేనొక్కడినే తప్పించుకొని వచ్చి నీకు చెబుతున్నానయ్యా. ఈ మాట చెప్పాడో లేదో మరొక సేవకుడు వచ్చాడు, అయ్యా ఇదిగో వంటలని వచ్చి చంపి నీ సేవకులు కూడా చంపేసి నన్ను ఒక్కడినే మిగిలానయ్యా అని చెప్పన్నారు. ఈ వార్త చెప్పేలోపు ఇంకొకడు వచ్చాడు, అయ్యా నీ బిడ్డలు వాళ్ళ పెద్దన్న ఇంటిలో విందు చేస్తూ ఉండగా ఎడారి నుండి విపరీతమైనటువంటి గాలి వచ్చింది, 4 మూలల నుండి బాధింది, ఇల్లు కూలింది, ఇంట్లో ఉన్న బిడ్డలందరూ చనిపోయారయ్యా. యోబు అనుకోలా ఎద్దులు పోతాయి అని, యోబు అనుకోలా గాడిదలు తీసుకుపోతాయని, యోబు అనుకోలా సేవకులు చంపేస్తారని, యోబు అనుకోలా వంటలని
చంపుతారని యోబు అనుకోలా. గొర్రెలు చంపబడతాయని యోబు అనుకోలా. చివరికి తన పిల్లలకు కూడా చనిపోతారని అననుకూలమైన పరిస్థితులు వచ్చాయి. యోబు లేచాడు, బట్టలు చించుకున్నారు, సంతాపాన్ని క్రియగా దేవుని ముందు సాష్టాంగపడి ఆరాధిస్తూ అంటున్నారు, ఓ దేవుడా, తల్లి గర్భము నుండి అడుగు పెట్టినప్పుడు దిగంబరుడిగానే వచ్చాను, దిగంబరుడిగానే పోతాను. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అని అన్నాడే కానీ ఆయన ఎప్పుడు దేవుణ్ణి దూషించలేదు, తిట్టలేదు. అన్ని రోజులు ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండవు. అననుకూలమైన పరిస్థితులు వస్తాయి. నీ భర్త వైపు నుండి వస్తాయి, నీ భార్య వైపు నుండి వస్తాయి, నీ పిల్లల వైపు నుండి వస్తాయి, నీ ఇంటి ప్రక్కన వారి నుండి వస్తాయి. ఎలా వస్తాయో తెలియదు, ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎందుకు వస్తాయో తెలీదు. వచ్చినప్పుడు మాత్రం విశ్వాసములో నిలకడగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోబుకు మొదట ఏం పోయాయి? ఎడ్లు గాడిదలు పోయాయి. ఈ దెబ్బ తగిలిందో లేదో అని అనుకునేలోపు ఇంకొక దెబ్బ. ఏంటా దెబ్బ? గొర్రెలు సేవకులు పోయారు. ఈ దెబ్బ తగిలిందిలే అని వినేలోపు ఇంకొక దెబ్బ, వంటలు పోయి. ఈ దెబ్బ తగిలిందిలే అని అనుకునేలోపు పిల్లలు. దెబ్బ మీద దెబ్బ. యోబుకు దెబ్బ మీద దెబ్బ తగిలినప్పటికీ, యోబు తన ఆస్తిని పోగొట్టుకున్నప్పటికీ, యోబు తన పశువులను జీవులను పోగొట్టుకున్నప్పటికీ, యోబు తన పిల్లల్ని పోగొట్టుకున్నప్పటికీ ఒకటే అన్నాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. దేవుణ్ణి ఏనాడు దూషించలేదు, దేవుణ్ణి ఏనాడు తిట్టలేదు, దేవుని మీద సనగలేదు, దేవుని మీద గొరగలేదు, దేవుణ్ణి నిందించలేదు. మనం కూడా ఎలాంటి అననుకూలమైన పరిస్థితులు వచ్చినా దేవుని మనం తిట్టకూడదు, దేవుని మనం దూషించకూడదు. అబ్రహాము 99 సంవత్సరాలు ప్రార్థన చేస్తే 100వ సంవత్సరంలో ఈసాకు పుట్టాడు. పుట్టిన వెంటనే దేవుడు అంటాడు, నీ కొడుకుని నాకు బలివ్వు అని అంటాడు. పళ్ళెత్తి మాట అనకుండా కొడుకుని తీసుకొని వెళ్ళి బలివ్వటానికి సిద్ధపడ్డాడే కానీ నోరెత్తి పళ్ళెత్తి దేవుణ్ణి దూషించలా, పాపమును మూట కట్టుకోలా. అబ్రహాము అనుకోలా దేవుడిచ్చిన బిడ్డను దేవుడే అడుగుతాడు అని. అనుకోని రీతిగా దేవుడు అబ్రహామును అడగగా అబ్రహాము ఇవ్వటానికి సిద్ధపడ్డాడే కానీ నేను ఇవ్వను అని అనలా. అటు దేవుని వైపు నుండి కానీ ఇటు సాతాను వైపు నుండి కానీ అననుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనము విశ్వాసములో నిలకడగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలిసి రేష్మ అనుకోని ఉండదు తన విపరీతమైన కడుపు నొప్పి వస్తుందని. అనుకున్నావా? ఏదో చిన్న నొప్పి అనుకుందా బిడ్డ, కానీ మరి అననుకూలంగా వచ్చింది, దేవుడు తీసేశాడు. మరలా ఈ రోజున మన మధ్యలో ఒక సాక్షిగా నిలబడింది. వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? విశ్వాసములో స్థిరముగా నిలకడగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్నైనా 2. మూడవది దేవుడు నీతోనే ఉన్నాడు. మార్కు శుభవార్త 4వ అధ్యాయం 38వ వచనం. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రిస్తున్నాడు. చాలమ్మా. ఏం చేస్తున్నాడు? ఆ పడవలో ఎవరున్నారు అమ్మా? ఆ పడవలో ఎవరున్నారు? యేసయ్య లేడా? గాలి వచ్చిందా? అలలు వచ్చాయా? ఆ పడవను ముంచెత్తుతున్నాయా? ఆ పడవలో ఎవరున్నారు? తుఫాను లాంటి సమస్య వచ్చినా, నీ సంసారాన్ని ముంచే బాధలు వచ్చినా నీ బ్రతుకులో ఎవరుంటారు తెలుసా? దేవుడు ఉంటాడు. నువ్వు అనుకుంటావు ఇంకేముంది, పొయ్యే కాలం దాపురించిందని అనుకుంటావు.
గుర్తుపెట్టుకో, దేవుడి ప్రమేయం లేకుండా నీ కంఠంలో ప్రాణం కూడా బయటికి పోదు. అందుకే దేవుడు అంటాడు యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో 9వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం ద్వితీయోపదేశకాండం పక్కనే ఉంటుంది. నేను చెప్పినట్లు ధైర్యస్థైర్యములు కలిగి ఉండుము, నిర్భయముగా నిశ్చయముగా ప్రవర్తించుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన ప్రభువు ఎల్లవేళలా నీకు తోడై ఉంటాడు. ఎవరితో పలికిన మాట? యెహోషువతో పలికిన మాట. ఎవరు పలికిన మాట? దేవుడు పలికిన మాట. ఏమని పలికాడు? యెహోషువ, నిర్భయముగా ఉండము, ధైర్యముగా ఉండము, నిశ్చయముగా ఉండము, నిలకడగా ఉండము. నీవు నడిచే మార్గములన్నిటిలో నేను నీకు తోడై ఉంటా. మోషే మరణము తరువాత ఇశ్రాయేలీల బాధ్యతను యెహోషువ చేపట్టాడు. యెహోషువ అంటున్నాడు, భయపడుతున్నాడు, నేను ఇది నడపలేనయ్యా అన్నప్పుడు దేవుడు అంటాడు, నిబ్బరముగా ఉండము, ధైర్యముగా ఉండము, నిశ్చంతంగా ఉండము. నీవు నడిచే మార్గాలన్నిటిలో నేను నీకు తోడై ఉన్నాను. మనం కూడా గుర్తుపెట్టుకోండి, నీవు పడుకున్న దేవుడు నీకు తోడుంటాడు, నీవు నడిచిన దేవుడు నీకు తోడుంటాడు, నీవు పని చేసిన దేవుడు నీకు తోడుంటాడు, నీ ప్రయాణంలో దేవుడు నీకు తోడుంటాడు, నీ చదువుల్లో దేవుడు నీకు తోడు ఉంటాడు, నీవు నిద్రించిన దేవుడు నీకు తోడుంటాడు. నీ దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా దేవుడు విడువని దేవుడు, నా దేవుడు ఎడబాయని దేవుడు. నా ప్రయాణంలో తోడుంటాడు, నా పరిచర్యలో తోడు ఉంటాడు, నేను నడిచే నడకల్లో తోడుంటాడు, నా మాటల్లో తోడుంటాడు, నా ఆలోచనలో తోడు ఉంటాడు, నా వినికిడిలో తోడు ఉంటాడు, అణువు తోడుంటాడు, అనుక్షణము తోడుంటాడు. అన్ని వేళల్లో నాకు దేవుడు తోడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో 43వ అధ్యాయంలో 2-3 వచనాలు చదువుకుందాం. నీవు లోతైన నీటి గుండా నడిచినప్పుడు నేను నీకు తోడుగా ఉందును, నదుల గుండా నడిచినప్పుడు నిన్ను ముంచివేయలేవు, నీవు అగ్నిగుండా నడిచినప్పుడు కమిలిపోవు, మంటలు నిన్ను కాల్చివేయ. ప్రభు అంటున్నారు, లోతైనటువంటి జలముల గుండా నీవు నడిచినప్పుడు అవి నిన్ను ముంచివేయు. 40 రోజులు 40 పగళ్ళు వర్షం పడితే నోవా నీళ్ళల్లో మునిగిపోలా. ఎందుకు అనగా నోవాకు తోడుగా దేవుడు ఉన్నాడు. ఐగుప్తు దేశాన్ని వదిలి కానాను దేశానికి వెడుతున్న ఇజ్రాయేలు ప్రజల ఎదుట ఎర్ర సముద్రం ఉంది, అది వారిని ముంచివేయలా. ఎందుకనగా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. వారి వెనకాల వచ్చిన ఐగుప్తు దేశీయులు ఆ సముద్రములో మునిగిపోయారు. ఎందుకు అనగా వారికి దేవుడు తోడు లేడు. ఇజ్రాయేలు ప్రజలు మందసాన్ని ఎత్తుకొని యోర్దాను నది దాటుతూ ఉండగా ఎప్పుడైతే యాజకుల పాదాలు ఆ యోర్దాను నదిలో ఉన్న నీళ్లను తాకాయో ఆ నది 2గా చీల్చబడింది. ఇజ్రాయేలు ప్రజలందరూ యోర్దాను నది దాటారు. ఎందుకు అనగా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఏలియా ఎలీషా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎరికో నుండి యోర్దానికి ప్రయాణం చేస్తున్న క్రమంలో యోర్దాను నది అడ్డం వచ్చినప్పుడు ఎలీషా తన ఉత్తరీయమును కత్తిరించి నీటిని మోదగా అది 2గా చీలిపోయింది. వారు యోర్దాను నది దాటారు. నీళ్లు నోవాని ముంచలా, నీళ్లు ఇజ్రాయేలు ప్రజలను ముంచలా, నీళ్లు ఇజ్రాయేలు ప్రజలు యాజకులని ముంచలా, నీళ్లు ఏలియా ఎలీషాని
ముంచలా. ఎందుకు అనగా వారు దేవుడితో ఉన్నాడు, దేవుడు వారితో ఉన్నారు. నీవు దేవునితో ఉంటే, దేవుడు నీతో ఉంటే, ఇదిగో ముంచేసే సమస్యలు ఉన్నా, కాల్చేసే సమస్యలు ఉన్నా అవి నిన్నేమీ చేయలేవు. నీ కుటుంబంలో అప్పులు నిన్ను ముంచేస్తున్నాయేమో, నువ్వు చేసిన పాపం నిన్ను ముంచి వేస్తూ ఉన్నదేమో, నీకున్నటువంటి బాధలు నిన్ను ముంచేస్తున్నాయేమో. ప్రభు అంటున్నారు, నీవు నా దగ్గరకు వస్తే, నీవు నన్ను విశ్వసిస్తే, నీవు నాతో ఉంటే, నేను నీతో ఉంటే, మునిగిపోతున్న సమస్యల నుండి నేను నిన్ను పైకి లేవనెత్తుతాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీళ్ళు ముంచేసాయా లేదా? ముంచాయా లేదా? ముంచినయా లేదా? ఏదో ఒకటి చెప్పండి, డౌట్కి చెప్పకండి. నోవా నీళ్ళల్లో మునిగాడా? ఇజ్రాయేలు ప్రజలు నీళ్ళలో మునిగారా? ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళ యాజకులు యోర్దాను నది దాటేటప్పుడు మునిగారా? ఎలీషా యోర్దాను నదేటప్పుడు మునిగారా? ఆరి నేల మీద నడిచారా? ఆరి నేల మీద. హల్లెలూయా. ఇప్పుడు అగ్ని నిన్ను కాల్చివేయదు. కాల్చేసిద్దా? అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయబోతున్నా, ఒక లోతు కుటుంబమును తప్ప మిగిలిన వాడందరినీ అగ్నిలో ఆహుతి చేయబోతున్నా. ఎందుకనగా లోతు విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి, దైవ భయము కలిగినటువంటి వ్యక్తి, దైవ భక్తి కలిగినటువంటి వ్యక్తి. షడ్రకు మేషకు అబేద్నెగోలు మంటల్లో కాలివేయబడలా. ఎందుకనగా వారు దైవ విశ్వాసం, దైవ నమ్మకం, దైవ భక్తి కలిగిన వ్యక్తి. కష్టాలలో కూడా వారు ప్రభుని స్తుతించారు. కనుక లోతుతో దేవుడు ఉన్నాడు, షడ్రకు మేషకు అబేద్నెగోలతో దేవుడు ఉన్నారు. అగ్ని మంటలు వాళ్ళనేమి కాల్చివేయలేదు. దేవుడు అన్నాడు, నీవు నీటిలో నడిచినా మునిగిపోవు, నీవు అగ్నిలో నడిచినా కాలిపోవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఎవరు మునిగిపోలా, ఎవరు కాల్చివేయబడాలా అంటే విశ్వసించిన వారు నీతిమంతులు మాత్రమే. నోవా నీతిమంతుడు ముంచివేయబడలా. ఇజ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలు ముంచివేయబడలా. ఇజ్రాయేలు ప్రజలు యాజకులు దేవుని బిడ్డలు ముంచివేయబడలా. లోతు, ఏలియా, ఎలీషా దేవుని బిడ్డలు ముంచివేయబడలా. సో దేవుని బిడ్డలుగా ఏ సమస్య మనల్ని ముంచదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. లోతైన జలముల గుండా నడిచిన నీకేమీ కాదు, అగ్నిలో నడిచిన నీకేమీ కాదు. ఎందుకు? దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు అయితే సమస్య తాలిగి ఇంటికి పోరుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్నైనా ఇంకో గొప్ప విషయం తెలుసా? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి. చదువమ్మా. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాలు. 49:15-16. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాలు. స్త్రీ తన పసికందును మరిచిపోతుందా? తన పేగున పుట్టిన బిడ్డను జాలి చూపకుండా ఉండునా? ఆమె తన శిశువును మరచినను నేను మాత్రము నిన్ను మరువను. నేను నీ పేరు నా అరచేతి మీద రాసుకుంటుని. చాలమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీ పేరు ఎక్కడ రాసుకున్నాడట? ఓ పాట ఉంది తెలుసా? నేనంటే నీకెందుకు ఓ యేసయ్యా, నన్ను విడచిపోవెందుకు, నా ఊసే నీకెందుకు ఓ యేసయ్యా, నన్ను మరచిపోవెందుకు, కష్టాలలో
కన్నీళ్ళలో, వ్యాధులలో, బాధలలో, కడగండ్లలో, వ్యాధనలో, శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, ప్రార్థించకపోయినా, మాట వినకపోయినా మందలిస్తూ ఉంటావు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై. ఇప్పుడు దేవుడు మనతో ఉండాడంటాడా, మనం ఆయనతో ఉన్నామంటారా? ఈ పాటను బట్టి ఆయన, మనం పలకరించకపోయినా ఆయన, మన మాట వినకపోయినా ఆయన మందలిస్తూనే ఉంటారు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత ప్రేమ నాపై. ఇప్పుడు చెప్పండి, నువ్వు ప్రేమించేవాడిని దేవుడు నీతో ఉన్నాడా, ఆయన ప్రేమించాడని నీతో ఉన్నాడా? ఆయన మనతో ఉన్నాడు కనుక మనం భయపడకూడదు, మనం బాధపడకూడదు. ఎన్నైపోయినాయి? 3. మొదటిది అనుసరించండి, రెండవది అననుకూల సమయం. అనుకూల కాదు, అనుకూలం పాజిటివ్, అననుకూలం నెగిటివ్. ఓకేనా? అననుకూల సమయంలో ప్రభు ఎడల ఏం కలిగి ఉండాలి? విశ్వాసం. మూడవది ఆయన మనకి తోడుగా ఉన్నాడు, ఎప్పుడు తోడుగా ఉన్నాడు. నాలుగవది విశ్రాంతి. ఏంటమ్మా? మార్కు శుభవార్త 4వ అధ్యాయం 38వ వచనం. అప్పుడు యేసు తలగడపై తలవాల్చి నిద్రిస్తున్నాడు. ప్రభు ఏం తీసుకుంటున్నారు? ఏమా? యేసు ప్రభు వారు గలిలియాలో ఆ సరస్సు ఒడ్డున వాక్యం చెప్పిన తర్వాత బాగా అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నాడు. మనకు కూడా విశ్రాంతి అవసరమే, అవునా కదా? తండ్రి దేవుడు కూడా 6 రోజుల పాటు సృష్టిని సృష్టించిన తర్వాత విశ్రాంతి తీసుకున్నారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతూ చెప్పండి, విశ్రాంతి దినం అంటే ఏ రోజు? పునరుత్థాన దినం అంటే ఏ రోజు? విశ్రాంతి దినము అనగా శనివారము, పునరుత్థాన దినము అనగా ఆదివారం. మరి పాత నిబంధన గ్రంథంలో విశ్రాంతి దినమున ప్రభువుకు ఆరాధన చేయమన్నారు కదా, మరి మీరెందుకు ఆ పునరుత్థాన దినమును వచ్చారు? యేసు ప్రభువు పునరుత్థానం అయ్యే వరకు శనివారం విశ్రాంతి దినము, ఆ విశ్రాంతి దినాన్ని ఆరాధనపు రోజుగా పరిగణించారు, ఆరాధన జరిగింది. అయితే యేసు ప్రభు పునరుత్థానమైన తరువాత ఆదివారం రోజున ఆరాధన అనేది జరుగుతుంది. ఎందుకు జరుగుతున్నది అంటే విశ్రాంతి దినము కంటే కూడా పునరుత్థాన దినము చాలా విలువైనది. ఎందుకు విలువైనది అనగా యేసు ప్రభు పునరుత్థానము ద్వారా మనందరికీ ఒక నూతన జీవితాన్ని ఇచ్చారు. మరణంతోనే జీవితం అంతమైపోవటలా మరణము తర్వాత పునరుత్థానం అనేది ఒకటి ఉన్నది అని తెలియచేసి మనలో పునరుత్థానాన్ని వికసింపచేశారు. కాబట్టి పునరుత్థాన దినం అనేది విలువైనది. కాబట్టి ఆ రోజున మనమందరం ప్రభువుకు ఆరాధన చేయటానికి వస్తున్నాం. పునరుత్థాన దినమున ప్రభు తిరిగి లెగవటం, పునరుత్థాన దినమున బాప్తిస్మము ద్వారా మనమందరము ఆయన పునరుత్థానములో పాలు పంచుకుంటున్నాము. కాబట్టి ఆదివారం పునరుత్థాన దినం కాబట్టి ఆదివారం రోజున ప్రభువుకు ఆరాధన
చెయ్యాలి. అందుకే మేము పునరుత్థానుడైన క్రీస్తుని ప్రకటిస్తున్నామని కూడా వాక్యము చెబుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, విశ్రాంతి దినం అంటే ఏ రోజు? విశ్రాంతి దినం అంటే శనివారమా ఆదివారమా? వెరీ గుడ్. పునరుత్థాన దినం అంటే శనివారమా ఆదివారమా? శనివారం జరగాల్సింది ఆదివారానికి ఎందుకు మార్చారు? శనివారం చేయొద్దని ఎక్కడా లేదు, ఓకేనా? శనివారం ఆదివారం చేసుకోవచ్చు. ఆదివారం కూడా ఎందుకు పెడుతున్నారు అంటే విశ్రాంతి దినము కంటే కూడా పునరుత్థాన దినం చాలా గొప్పది. అందుకే పునరుత్థాన దినమున ప్రతి దేవాలయములో ప్రభువుకు ఆరాధన జరుగుచూ ఉన్నది. యేసు ప్రభువారు విశ్రాంతి తీసుకున్నట్టుగా సోమవారం నుండి శనివారం వరకు కష్టపడండి, ఆదివారం మాత్రం విశ్రాంతి తీసుకోండి. దేనికి? ఉద్యోగానికి, దేనికి? పనికి, దేనికి? వ్యాపారానికి, దేనికి? ముచ్చట్లకి, దేనికి? ప్రయాణానికి. విశ్రాంతి తీసుకొని ప్రభు దగ్గరికి వచ్చి పునరుత్థానుడైన ప్రభుని పునరుత్థాన దినమున ఆరాధన చేయాలి. అది విశ్రాంతి అంటే. ఒక మాటలు చెప్పేశా, అవునా? 4 అయిపోయినాయి. 5వది ఏంటి? పిలవాల. అదేనా ఉంది? పిలవాలి, పిలవటం. సరేనా? 38వ వచనం చదవండి. మార్కు శుభవార్త 4వ అధ్యాయం 38వ వచనం. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున నిద్రిస్తూ ఉండెను. శిష్యులు అప్పుడు ఆయనను నిద్రలేపి, గురువా, చాలమ్మా, ఏమని పిలిచి, గురువా మేము మునిగిపోతున్నామయ్యా, మమ్మల్ని పిలవాలా. ఎవరిని? ఆ దారి వెంట యేసయ్య పోతున్నాడు. గుడ్డివాడు అక్కడ రోడ్డు ప్రక్కన కూర్చొని భిక్షం అడుగుతూ ఉన్నాడు. ఏంటి బాబు, కళ్ళకు కనపట్టలేదు, చెవికి వినపడుతుందంటే, ఓ గుడ్డివాడా, ఈ దారి వెంట యేసయ్య వెళుతున్నాడు అని అనగానే ఏమన్నాడు తెలుసా? నజరేతు నివాసియగు యేసు, దావీదు కుమారుడా, నన్ను కనికరించు. లోకం అంటరే నోరు మూసుకొని ఉండరా. ఇది ఇంకా గట్టి గ్యాకెత్తన్నాడు. నజరేతు నివాసియగు యేసు, దావీదు కుమారుడా, నన్ను కనికరించము. అప్పుడు యేసయ్య అంటాడు, ఏం కావాలయ్యా నీకంటే? నాకు చూపు. నీకేమన్నా కావాలన్నా దావీదు కుమారుడా అని పిలవండి. నీకు స్వస్థత కావాలా? యేసయ్య అని పేరు పెట్టి పిలువు. ఎందుకనగా యేసయ్య నామమందు కలదు స్వస్థత, యేసయ్య నామమందు కలదు రక్షణ, యేసయ్య నామమందు కలదు విడుదల. ఆ పడవలో ఉన్నటువంటి వారందరూ కూడా భయపడుతున్నారు, బాధపడుతున్నారు. అలలు వస్తున్నాయి, విపరీతమైన గాలి వస్తుంది, పడవ మునిగిపోయే పరిస్థితిలో ఉంది. గురువా, లేయ్యా, మమ్మల్ని రక్షించయ్యా. పిలవాలా? ఎవరిని? యేసయ్యని. నేను పిలిస్తే పరుగున వెంచేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుదే, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుదే. నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు. ఎవరికి అందిస్తారు? నువ్వు పిలిస్తే ఆయన వస్తాడు, స్వస్థత ఇస్తాడు. ఉదాహరణకి పేతురు గారు సగం దూరం నీటి మీద బాగానే నడిచి వచ్చాడు, సగం దూరం లోకం వైపు చూశాడు, ఇక మునిగిపోవటం ప్రారంభమయ్యింది. ఇప్పుడు కేకేస్తున్నాడు, యేసయ్యా నన్ను రక్షించయ్యా. యేసయ్య వచ్చాడు, చేయి పట్టుకొని పైకి లేపాడు. ఐగుప్తు దేశంలో ఉన్న ఇజ్రాయేలు ప్రజలు దేవుడికి మొరపెట్టాడు, మోషేను పంపించాడు, బానిసత్వం నుండి విడిపించుకొని
వచ్చాడు. మనం దేవుని పిలవాలా? నా యేసయ్యా, నా తండ్రి, నా రక్షకుడా, నా వైద్యుడా, నా కాపరి, నన్ను కాపాడయ్యా, నా రక్షకుడా, నన్ను రక్షించయ్యా, నా వైద్యుడా, నాకు స్వస్థత ఇవ్వయ్యా అని మనం పిలిస్తే తప్పనిసరిగా వస్తాడు. ఆయన మనకు స్వస్థతని ఇస్తాడు. అందుకే మనం పిలవాలా. నువ్వు పిలిస్తే పలుకుతాడు దేవుడు. నువ్వు పిలకపోతే నువ్వు ఎప్పుడు పిలుస్తావా అని ఆశగా ఎదురు చూస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని అయిపోయినాయి? 5. ఇప్పుడు 6వది ఏంటిదమ్మా? అధికారం. అవునా? 6వది అధికారమేనా? 38 వచనం చదవండి. 39 మార్కు శుభవార్త 4:39 వచనం. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతించుము అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత. యేసయ్యకి భూమి మీద అధికారం ఉంది. యేసయ్యకి ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశి మీద అధికారం ఉంది. అధికారముతో ఆజ్ఞాపింపగా గాలి ఆగిపోయింది. అధికారముతో ఆజ్ఞాపింపగా అలలు ఆగిపోయాయి. అధికారముతో ఆజ్ఞాపింపగా ఆ వ్యక్తిలో దెయ్యము పట్టినటువంటి వ్యక్తిలో ఉన్న దెయ్యాలన్నీ పారిపోయాయి. అధికారముతో ఆజ్ఞాపింపగా పక్షవాత రోగి లేచి నడిచాడు. అధికారముతో ఆజ్ఞాపింపగా ఆ పాపాత్మురాలు వెళ్ళి ప్రభు పరిచర్యలో పాల్గొంది. బిడ్డలారా, యేసయ్యకి ఏముందో తెలుసా? అధికారం ఉంది. అయితే మనకు కూడా అధికారం ఉంది. మనకు కూడా ఈ సృష్టి మీద ఏముంది? అధికారం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేని మీద అధికారం? భూమి మీద అధికారం ఉందా లేదా? దేనికి? సాగు చేసుకొని పంటలు పండించటానికి ఉందా లేదా? నీటి మీద అధికారం ఉంది. నీరు పోసి మొక్కలకి ప్రాణం ఉందా? మీరు ఎన్ని మొక్కలు నాటారు? అందరూ పూలు పెడతారు కానీ ఒక్కలు కూడా పూల మొక్క నాటరు. అందరికీ ఊపిరాట్ల ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ కావాలంటే ఏం నాటాలి? ఒక్క మొక్కన నాటావా నువ్వు? నాటారా? సో ఎండాకాలం రాగానే నీళ్ళు రాట్లా, సంకలో బింది పెట్టుకొని కిలోమీటర్లు పోయి నీళ్లు తెచ్చుకుంటారు. ఇంట్లో ట్యాపు నీళ్లు కారిపోతుంటే ఒక్కడు కూడా కట్టారు. అవునా? సో నీళ్లు దొరకగానే డబ్బాల మీద డబ్బాలు పోసుకుంటారు. నీళ్లు లేకపోతే అరబక్కిడితోనే సరిపెడతారు. సో పిల్లలు, చదువుకున్న వారి చూడండి, సృష్టిని కాపాడటం అది మన బాధ్యత. సృష్టిని కాపాడే బాధ్యత ఎవరిది? దేవుని బిడ్డలమైన మందే. ఈ సృష్టి ఎవరిది? దేవుడిది. ఆ సృష్టి మీద దేవునికి ఏముంది? అధికారం ఉంది. ఆ అధికారంతో నాశనం చేశాడా? బాగు చేశాడా? బాగు చేశాడు. ఆ దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారంతో ఈ సృష్టిలో ఉన్నటువంటి చెట్టును, రాయిని, రప్పను, గాలిని, నీటిని మనం ఏం చేయాలి? బాగు చేయాలి కానీ నాశనం చేయకూడదు. మనం ఏం చేస్తున్నాం? మీ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ వస్తువులన్నిటి వల్ల లాభమా నష్టమా? చెప్పండి చదువుకునే పిల్లలారా. నష్టం. ప్లాస్టిక్ పక్కనైనా మనం ఎలాంటి వాడో తెలుసా? ఇంట్లో కసువు అంతా ఉడుతారు, కాలువలో పోస్తారు. వర్షం పడవగానే రోడ్డు మీద నీళ్ళు ఆడుకొస్తాయి, కాలువలోకి వస్తాయి. కాలువలో చెత్త ఏమొచ్చింది? మనకి డస్ట్బిన్స్ ఉంటాయి. ఊరి చివర చెత్త నుండి ఏంటిది టైటిల్స్ చూడలేదా? ఊరి చివర రేకుల షెడ్లు వేసి ఒకటి పెడతారు, చెత్త నుండి సంపాదన తయారీ. ఉందా? చూడలేదా? అవి మనం చూడం. సినిమా పోస్టర్లో, వాల్ పోస్టర్లో చూస్తాం. పేపర్లో చించుతారు పిల్లలు. ఈ పేపర్ తయారు చేయాలంటే ఎన్నో చెట్లు నరకాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ సృష్టి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారంతో
నీళ్లు కాపాడుకోవాలి, చెట్టు కాపాడుకోవాలి, ఎన్వైర్మెంట్స్ కాపాడుకోవాలి. అది కూడా మన బాధ్యతే. అది గవర్నమెంట్ వాళ్ళ బాధ్యత కాదు. అది ఎవరి బాధ్యత? మన బాధ్యతే. ఇల్లు శుభ్రంగా ఉంటే బాగుంటుందా? దేశం కూడా శుభ్రంగా ఉండాలిగా. ఇంట్లో ఉన్న చెత్త చెదారం ఎక్కడ పడేస్తారు? రోడ్డు మీద పడేస్తారు. ఆ రోడ్డుని తిరగాల్సింది ఎవరు? కనుక దేవుని బిడ్డలారా, సో అధికారంతో మనం అన్ని జాగ్రత్త చేయాలి. తర్వాత చివరిది ఏంటిదమ్మా? విశ్వాసం కాదు, భయపడకండి. అదే గాంధీ 39వ వచనం చదవండి. మీరింత భయపడితేరేలా? మీకు విశ్వాసం లేదా? మనకి భయం ఉండకూడదు. ఓ ప్రశ్న అడిగితే చెప్పండి, నిజం చెప్పండి. మీకు దేవుడు ఉన్నాడన్న ధైర్యం ఎక్కువ, డబ్బు ఉన్నది అన్న ధైర్యం ఎక్కువ? మీకు దేవుడు ఉన్నాడు అన్న ధైర్యం ఎక్కువ, పదవి ఉన్నది అన్న ధైర్యం ఎక్కువ? నీకు దేవుడు ఉన్నాడు అన్న ధైర్యం ఎక్కువ, తెలివితేటలు ఉన్నాయన్న ధైర్యం ఎక్కువ? దేవుడు ఉన్నాడన్న ధైర్యం తక్కువ, డబ్బుందన్న ధైర్యం ఎక్కువ. దేవుడు ఉన్నాడన్న ధైర్యం తక్కువ, పదవి ఉన్నదన్న ధైర్యం ఎక్కువ. మీకు ఒక విషయం తెలుసా? నా చిన్నప్పుడు 5 పైసల బిళ్ళ చూశాను, 10 పైసలు చూశాను, 20 పైసలు చూసా, పావలా చూసా, ₹10 చూసా, రూపాయి చూసా, 5 రూపాయలు చూసా, 2 రూపాయల నోటు చూసా, రూపాయి నోటు చూసా. అవునా? ఇవన్నీ మారిపోయాయి, కానీ నా దేవుడు మాత్రం మారలా. డబ్బులు మారాయి. ఏ డబ్బును చూసైతే నీవు ధైర్యంగా ఉన్నావో అది మారింది, కానీ నా దేవుడు మారలా. డబ్బు ఉన్నంతసేపే ధైర్యంగా ఉంటావు. నీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా, నీతో ఎవరు ఉన్నా లేకపోయినా, నా దేవుడు నీతో ఉంటాడు అన్న ధైర్యం నువ్వు ఉండాలి. ఏది నీ ధైర్యం? ఏంటి నీ ధైర్యం? నీ దేవుడే నీ ధైర్యం. నా దేవుడే నా ధైర్యం. మీరేమైనా చేసుకోండి. షడ్రకు మేషక అబేద్నెగోలు ఏమంటారు తెలుసా? మేము ఆరాధించే దేవుడు మమ్ము రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం ఆ ప్రతిమలని ఆరాధించింది. ఏంటి వాళ్ళ ధైర్యం? వాళ్ళ దేవుడు వస్తాడు, వారిని కాపాడతాడని. మేము మా కళ్ళతో చూసింది, చెవులతో విన్నదానిని ఇతరులకు బోధించకుండా ఉండలేం. ఏంటి వాళ్ళ ధైర్యం? మేము ఇలా చనిపోయినా మా దేవుడు వస్తాడు, మమ్మ మోక్షానికి తీసుకెళ్తాడు. వాళ్ళ ధైర్యం. షడ్రకు మేషకు అబేద్నెగోల ధైర్యం దేవుడు. పేతురు యోహానుల ధైర్యం దేవుడు. పౌలు శిలాసుల ధైర్యం దేవుడు. స్టెఫాన్ని రాళ్లతో కొడుతుంటే సంతోషంగా చూస్తున్నాడు. ఇదిగో మీరు కొడితే నా శరీరాన్నే, నా ఆత్మనేమి, నా ధైర్యం నా దేవుడు. నేను చనిపోయిన పరలోకానికి వెళ్ళిపోతా. నీ ధైర్యం దేవుడా డబ్బా? నీ ధైర్యం దేవుడా అందమా? ఎవరు నీ ధైర్యం? భయపడమాక, నీ దేవుడు ఎప్పుడు నీకు తోడండి. ధైర్యంగా ఉండండి. సో అందుకే ధైర్యం లేదా, విశ్వాసం లేదా, మీరెందుకు కలవరపడుతున్నారు? మీరెందుకు భయపడుతున్నారు? మీరెందుకు బాధపడుతున్నారు? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చీకటి అంటే భయమా, వెలుగంటే భయమా? చీకటి అంటే, వెలుగంటే ధైర్యం. మరి వెలుగంటే ధైర్యం ఉన్నప్పుడు, చీకటి అంటే భయం ఉన్నప్పుడు, వెలుగు ప్రభువైన యేసయ్య కాదా? కనుక దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు దేవుడు మనకు బోధించే మాటలు 7. మొదటి మాట, నన్ను అనుసరించండి. రెండవ మాట, అననుకూలమైన పరిస్థితుల్లో విశ్వాసం కలిగి ఉండండి. రెండవ మాట, దేవుడు నీకెప్పుడు తోడుగా ఉన్నాడు. మూడవ మాట, విశ్రాంతి తీసుకొని పునరుత్థాన దినమున ప్రభు సన్నిధికి రండి. ఐదవ మాట, దేవుణ్ణి పిలవండి అవసరాల్లో. ఆరవ మాట,
అధికారముతో సృష్టిని బాగు చేయండి. 7వ మాట, ధైర్యము కలిగి భయపడకుండా ధైర్యం కలిగి ఉండండి. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. అందరూ లేచి నిలబడి విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని స్తుతిస్తున్నాను.